హాయ్ పిల్లలు, ఇవాళ మనం నిజం అబద్ధం అనే కథ గురించి తెలుసుకుందాము. ఒక తండ్రి కొడుకు మేకలను కాచుకుంటూ వాటిని తిప్పుకుంటూ ఉంటారు. ఆ పిల్లవాడు నానా సింహం అదిగో అని చూపిస్తాడు. వాళ్ళ నాన్న ఏది ఎక్కడ అని అటు ఇటు చూస్తాడు. ఆ పిల్లవాడు నేను నాన్నను వెర్రివాణ్ణి చేశాను అని అనుకుంటాడు. కానీ వాళ్ళ నాన్నకు కోపం వస్తుంది. అక్కడ సింహం లేదని తెలిసి వాడు బాగా వెర్రివాణ్ణి వాళ్ళ నాన్నని చేశానని బాగా నవ్వుతాడు. తర్వాత వాళ్ళ నాన్న వాటిని వదిలేసి ఆ మాటలను మేకలను తీసుకొని కాచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ పిల్లవాడు కొంత దూరం వెళ్ళాక మళ్ళీ నాన్న అదిగో సింహం అంటాడు. వాళ్ళ నాన్న ఇది నిజమేనా, ఎక్కడ ఎక్కడ అని అటు ఇటు చూస్తాడు. ఆ పిల్లవాడు మళ్ళీ నాన్న వెర్రివాడయ్యాడో అనుకుంటూ నవ్వుతాడు. వాళ్ళ నాన్నకి విపరీతమైన కోపం వస్తుంది. తరువాత అలా కొంత దూరం వెళ్ళాక అక్కడ నిజంగానే ఒక సింహం ఆ పిల్లవాడికి కనబడుతుంది. అప్పుడు నాన్న సింహం అన్నా కూడా వాళ్ళ నాన్న నమ్మడు. అంతలో సింహం వచ్చి ఒక మేకను తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పిల్లవాడు భయంతో వాళ్ళ నాన్నను కరుచుకొని నాన్న 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 అని ఏడ్చుకుంటూ ఉంటాడు. కాబట్టి పిల్లలు, దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఎన్నిసార్లు అయినా సరే అబద్ధం చెప్తే తర్వాత నిజం చెప్పినా నమ్మరు. Subscribe.